పి రాజేశ్వరి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఎస్ లలిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఆర్కే జాన్సీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు GTWAS స్కూల్, వెన్నెల వలస. మేము హోమ్ సెక్యూరిటీ అలర్ట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ తయారు చేశాము. ఈ ప్రాజెక్ట్ ఇంటి భద్రత కోసం ఒక స్మార్ట్ అలర్ట్ సిస్టమ్. దీనిలో ఉపయోగించిన IR సెన్సార్ ఎవరైనా ఇంట్లో ప్రవేశించినా గుర్తిస్తుంది. IR సెన్సార్ ద్వారా మనిషి శరీరం నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించి ESP8266కి సిగ్నల్ పంపుతుంది. ESP8266 ఆ సిగ్నల్ని అందుకున్న తర్వాత వెంటనే బజర్ శబ్దం చేసేలా చేస్తుంది. అలాగే లింక్ యాప్ కనెక్షన్ ద్వారా మొబైల్కి నోటిఫికేషన్ రావడం లేదా అలర్ట్ సందేశం పంపుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉపయోగించిన పరికరాలు: IR సెన్సార్, ESP8266, జంపర్ వైర్స్, బ్రెడ్ బోర్డ్, బజర్, కేబుల్, పవర్ సప్లై. పనిచేసే విధానం: IR సెన్సార్ తన పరిసరాల ప్రాంతంలో ఎవరో కదులుతున్నారని గుర్తించి అది ESP8266 ఆ సిగ్నల్ పంపుతుంది. ESP8266 ఆ సిగ్నల్ని అందుకున్న తర్వాత వెంటనే బజర్ని ఉత్పత్తి చేసేలా చేస్తుంది. లింక్ యాప్ కనెక్షన్ ద్వారా యూజర్ మొబైల్కి ఇంట్రూడర్ డిటెక్ట్ అనే సందేశం పంపుతుంది. ఇలా మనం ఇంట్లో లేకపోయినా అలర్ట్ ఇవ్వడం, మొబైల్కి అలర్ట్ ఇవ్వడం లేదా మొబైల్కి నోటిఫికేషన్ రావడం ద్వారా ఇంటి భద్రతను మనం పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరైనా ఇంట్లో చొరబడినా వెంటనే మనకి నోటిఫికేషన్ రావడం లేదా అలర్ట్ పంపడం ద్వారా ఇంటి భద్రత పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో భద్రత వ్యవస్థ, తక్షణమే మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, అమర్చడం సులభం, విద్యార్థుల కోసం మంచి లాట్ అండ్ ESP8266 ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.